శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం మే నెల మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి ప్రస్తుతం ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా రాశి అందే కుజగ్రహ సంచారం జరుగుతుంది. మరి ఈ కారణం వల్ల జాతకుడు ఎవరి యొక్క సహకారం లేకుండా స్వతంత్రంగానే తన బాధ్యతలు నిర్వహించుకొని ఏదైనా ఉద్యోగ ప్రయత్నం లాంటిది కానీ ఉపాధి అవకాశాలు లాంటివి కానీ ప్రయత్నించాలనుకుంటే కంపల్సరిగా మీరు కొత్త ఉద్యోగంలో ప్రవేశించడం కానీ లేదంటే ఏదైనా కొద్దిగా మీ యాక్టివిటీస్ మార్చుకొని ధనం సంపాదించే విషయంలో చాలా వరకు సక్సెస్ అవుతారు. ఎప్పుడూ బిజీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అటు మీరు ఏ రంగంలో ఉన్నా, అటు ఫార్మా రంగంలో ఉన్నా, మెడికల్ కానీ సినిమా పరిశ్రమ కానీ ఎందులో ఉన్నా సరే చాలా వరకు గతంలో కన్నా ఎక్కువగా మీ హోదా పెరుగుతుంది. మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు. గతంలో పక్కన పెట్టి ఏదో మిమ్మల్ని చిన్నవాడిగా ఏమి చేతకాని వాడిగా చూసిన వాళ్ళు ఈరోజు మీ అవసరం రావడం వల్ల మిమ్మల్ని వారు ఆశ్రయించి మీకు మంచి పదవి ఇవ్వడం కానీ మిమ్మల్ని ఒక మంచి స్థానంలో నిలబెట్టే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఇన్నాళ్ళకి మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే టైం అన్నది స్టార్ట్ అయింది. దాన్ని అవకాశంగా మీరు కూడా తీసుకుంటే కంపల్సరీగా రాను రాను ఇంకా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ఇది రెండు రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ఒకటేమైంది, రాశి అందే ఈ నెలంతా కుజగ్రహ సంచారం జరుగుతుంది. అష్టమ శని ఎప్పుడైతే మీకు వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా మీకు పట్టినటువంటి మబ్బు చాలా వరకు విడిపోయిందన్నమాట. గతంలో మీ మీద అబండాలున్నా, అపవాదులున్నా, నిందలున్నా, లేదు ఎందుకు పనికిరాడని అనుకున్నా ఈ సమయంలో మిమ్మల్ని మీరు రుజువు చేసుకొని కంపల్సరీగా గతంలో కన్నా ఒక 10 రెట్లు ఉత్సాహం మీలో పెరుగుతుంది. అలాగే గతంలో పోగొట్టుకున్నటువంటి ఏదైనా ఒక నియమం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, పదవి అవ్వచ్చు, తిరిగి మళ్ళా పొందే అవకాశం ఉంది. దూరమైనటువంటి మీ యొక్క మిత్ర బృందం కానీ బంధువర్గం కానీ తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మరి గురుగ్రహం ఇంకా ఈ నెల 15వ తారీఖు వరకే మీకు 11వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఇన్నాళ్ళుగా మీకు ఎన్ని ఇబ్బందులున్నా సమయానికి ఏదో విధంగా ఏదో ఒక సహకారం అంది ఆ సమస్య నుంచి బయటపడడం జరిగింది. అది ఇంకా మీకు ఈ 15వ తారీఖు వరకే ఉంది కాబట్టి మీకు ఏమైనా రావాల్సిన కార్యక్రమాలు ఏమన్నా, వివాహ ప్రయత్నాలు ఏమైనా పెండింగ్లో ఉండి వాటిని ఒక కొలిక్కి తీసుకురావాలన్నా, లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ టెంపరీగా దూరం అయి ఉంటే మళ్ళీ మీరు 15వ తారీఖు లోపల ఏదో విధంగా రాజీ పడడం వల్ల దూరమైనటువంటి మీ దాంపత్య జీవితం, భార్యాభర్తల బంధం తిరిగి కలిగే అవకాశం ఉన్నది. ఇక మనకి 15వ తారీఖు తర్వాత 12వ స్థానంలోకి గురువు వస్తాడు. ఇది కొన్ని విషయాల్లో చాలా మంచిగా ఉంటుంది. మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుకోవడానికి, పుణ్య కార్యక్రమాలందు పాల్గొనడానికి, కొత్త విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి సమయం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మీరు ఉన్నత విద్య ఏదైనా ఆగిపోయినటువంటి మీ యొక్క విద్యని తిరిగి సంపూర్ణంగా పూర్తి చేయాలన్నా, ఏదైనా ఒక డాక్టరేట్ లాంటి గౌరవ డిగ్రీ పొందాలన్నా, ముఖ్యంగా ఏంటంటే 12వ స్థానంలో గురువు వచ్చినప్పుడు తన కారకత్వాల్ని కంపల్సరీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో ధనం ఎలాగా వస్తుంది మీకు, అందులో ఇబ్బంది లేదు. ముఖ్యంగా సంతానం, మీరు కొంతకాలంగానో చాలా కాలంగానో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఈ సమయంలో ఎవరైతే వివాహం జరిగి 5-6 సంవత్సరాలైనా సంతానం కలగలేదో ఈ కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ గురువు మారిన తర్వాత మీరు మంచి వైద్యులను సంప్రదించి మీ ప్రయత్నం మీరు చేయడం వల్ల కంపల్సరీగా ఈ సంవత్సరంలో అంటే గురువు ఉన్నంత వరకు, వ్యయంలో ఉన్నంత వరకు కంపల్సరీగా మీకు సంతాన ప్రాప్తి అన్నది 100% కలుగుతుంది. ఇక ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతం వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది. ఇక మీకు ఈ నవమ భావంలో 9వ భావంలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటంలో ప్రస్తుతం 4 గ్రహాలు మిగిలాయి. ఈ 6వ తారీఖు తర్వాత అంటే మే 6వ తారీఖు తర్వాత దశమ స్థానంలో ఉన్నటువంటి రవితో కలిగినటువంటి బుధుడు ఒక బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తాడు. ఇది వృత్తిలో మార్పుకి కారణం అవుతూ ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది విద్యార్థులకి చాలా సువర్ణ అవకాశంలాగా ఉంటుందన్నమాట. మీరు ఏదైనా విద్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే
ఈ సమయంలో మీకు అది సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు మే 6 తర్వాత. ఇక శుక్రుడు ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా ఈ రాశి వారికి శత్రుగ్రహం అవుతూ ఉంటాడు. అటువంటి శత్రుగ్రహం మరొక శత్రుగ్రహం అనేటువంటి శనితో కలిసి 9వ స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా కొత్త వృత్తిలో ప్రవేశించడానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక సినిమా పరిశ్రమలో కానీ టీవీ రంగంలో కానీ లేదంటే ఏదైనా ఈ స్త్రీలకు వచ్చినటువంటి ఈ బ్యూటీ అలాగే టైలరింగు ఇటువంటి వాటిలో ప్రవేశానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. అంటే కొన్ని కుటుంబాల్లో ఈ స్త్రీలు కానీ వేరే వృత్తులు అంటే కొన్ని వృత్తుల్లో ప్రవేశించడానికి వాళ్ళు కుటుంబ రూల్స్ కట్టుబాట్లు ఒప్పుకోవు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్న వారికి ఏదైనా ఒక సినిమా రంగంలో ప్రవేశించాలన్నా టీవీలో యాక్ట్ చేయాలన్నా ఈ మోడలింగు ఫ్యాషన్లో వాటిది సాధారణంగా ఒప్పుకోరు. కానీ ఈ స్థితి ఎందుకంటే భాగ్యస్థానంలో రాహువు శని ఉండడం వల్ల ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉన్నవారు వేరే కమ్యూనిటీకి సంబంధించిన వృత్తుల్లో ప్రవేశించడానికి చాలా వరకు అవకాశం ఉంది. అలాగే విదేశ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ కర్కాటక రాశి వారికి వారి యొక్క విజృంభణ ప్రారంభమైంది. గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి తిరిగి ప్రారంభమైంది. ఇక మీ ప్రయత్నం బట్టి మీ విజయం ఉంటుంది. ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురుమౌఢ్యమి రావడం జరుగుతుంది. ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ శుభకార్యాలు కొత్త వ్యాపారాలు గృహప్రవేశాలు లాంటివి సాధ్యమైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో అంటే ఏదైనా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఏదైనా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై 8 తర్వాత ఉండే అవకాశం ఉంది. అయితే మీకు మళ్ళా ఈ భాద్రపద మాసం ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్న వాళ్ళు ఈ మోడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకెళ్తే మంచిది. బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో మంచి చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించడు. కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటి బలహీనపడటం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో లోకంలో దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా అనెతికల్గా ఇల్లీగల్గా వ్యవహరించడం ఏదైనా సరైనటువంటి క్రమశిక్షణ న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది. అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరీగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్న వాళ్ళు గణపతి హోమం చేసుకోవచ్చు. లేనివారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు. అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు. చండీ హోమంలో పాల్గొవచ్చు. దీంట్లో అమ్మవారి కుంకుమర్చన అది చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం రాహు కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కుదురుతుంది. అందరూ కుదరపోవచ్చు. ఏదన్నా గోమాతని సేవ చేయడం వల్ల అంటే మన గోశాలలో ఉన్న ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట 15 నిమిషాల్లో కాలక్షేపం చేయడం, ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం, శుభ్రంగా గాలి తగలగా ఏర్పాటు చేయడం, ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం
పరిష్కారం అవుతాయి. అందువలన గోవుల్ని పెంచడం, పోషించడం, ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా, అందువల్ల ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది. స్వస్తి.